తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆసేతు హిమాచలం బీజేపీ అంటే బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు ముందుకు దూసుకుపోతున్నాయనే మనం చెప్పుకోవాలి. నిన్నగాక మనం జరిగిన ఎలక్షన్స్, రెండో విడత కూడా ఎలక్షన్స్ పూర్తి అయిపోయినాయి. కౌంటింగ్ కూడా రేపు 4వ తారీఖు మే 4న స్టార్ట్ అవబోతుంది. ఈలోపు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎవరు విజేతలో తేల్చి చెప్పేశాయి. కొంత సందిగ్ధం అనేది ఉంది. మరి ఎవరు గెలుస్తారనే పరిస్థితిలో మొత్తానికి మోదీ గారి యొక్క చరిష్మా, తర్వాత అమిత్ షా వ్యూహం వెస్ట్ బెంగాల్లో పనిచేసిందనే స్పష్టంగా కనపడుతుంది. మరి మొదటి విడత, రెండో విడత జరిగిన ఎలక్షన్స్లో మొదటి విడత దాదాపు 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ దళాలు మోహరించాయి. ఎక్కడ రిగ్గింగ్ అవకాశం లేకుండా చేశారు. రెండో విడత కూడా నిన్న నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్ జరిగింది. దాదాపుగా 90% అబోవ్ ఎలక్షన్స్, 91.66% నిన్న పోలింగ్ జరిగిందంటే ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడు జరగల. మరి ఆ విధంగా ఒకవైపు అక్రమ చొరబాటుదారులు ఏరివేశారు, నకిలీ ఓటర్ని. ఇంకోవైపు రోహింగ్యాలను కూడా ఐడెంటిఫై చేశారు. తర్వాత బంగ్లాదేశ్ చొరబాటు వాళ్ళని కూడా కంట్రోల్ చేశారు. ఇవన్నీ ఎప్పుడూ లేదు. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ టైం 15 సంవత్సరాల తర్వాత ఆమె పాలనకి తెరపడింది అనేది స్పష్టంగా వివిధ సర్వేలు చెప్తా ఉన్నాయి. అంటే దీదీగా పిలువబడే మమతా బెనర్జీ యొక్క శకం ముగిసింది, మోదీ గారి యొక్క శకం స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు 3 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మెజార్టీ కలవాలని 148 సీట్లు కావాలి. దాదాపుగా 200 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందనేది చాలా క్లారిటీగా అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏదేమైనా కానీ మోదీ గారు, అమిత్ షా గారి వ్యూహం వెస్ట్ బెంగాల్లో ఫలించిందనేదే చెప్పుకోవాలి. ఎందుకంటే 34% ఉన్న ముస్లిమ్స్, మైనార్టీలు ఉన్న అక్కడ కూడా, ఎందుకంటే అక్కడ జెండా బీజేపీ చేయటం అంటే మామూలు విషయం కాదు. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ వచ్చింది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరించింది. ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ విజయకేతనం బీజేపీ ఎగరవేయబోతుందనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ లెక్కనైతే ఆమె గెలవాలన్న ఆకాంక్ష, నెక్స్ట్ ఢిల్లీ అనే మమతా బెనర్జీ గల ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంతే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు కావాలి. డెఫినెట్గా 150 నుంచి 200 సీట్లు వచ్చే అవకాశం వెస్ట్ బెంగాల్లో ఉంది అనేది వివిధ సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి 15 సంవత్సరాల దీదీ పరిపాలన యొక్క అంటే నియంత్రిత ధోరణిలో వ్యవహరించడం కావచ్చు, అక్కడ తరచూ మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యాలని కంట్రోల్ చేయలేకపోవటం, ఈ విధంగా అనేక కారణాల వల్ల ఆమె అధికారం కోల్పోయే అవకాశం స్పష్టంగా వెస్ట్ బెంగాల్లో కనపడుతుంది. ఇకపోతే రెండోది అస్సాం రాష్ట్రాల్లో దాదాపు 2 టర్మ్స్ కూడా హిమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈశాన్య రాష్ట్రాల కన్వీనర్గా ఎన్డీఏకి వ్యవహరిస్తూ ఉన్నారు. అటువంటి హిమంత్ బిశ్వ శర్మ మరొకసారి ముఖ్యమంత్రి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కీలకమైంది, 7 సిస్టర్గా పిలువబడుతుంది. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల కన్వీనర్గా హిమంత్ బిశ్వ శర్మ మంచి వ్యూహకర్త, ప్రచారకర్తగా, మోదీ గారికి అత్యంత శిష్యుడిగా అస్సాంలో 90 సీట్లు, దాదాపు 92 నుంచి 100 సీట్లు వచ్చి అక్కడ కూడా బీజేపీ మిత్రపక్షం అంటే ఎలయన్స్ ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో రాబోతుందనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇన్నాళ్ళు కొరకరాని కొయ్యగా ఉన్న వెస్ట్ బెంగాల్ బీజేపీకి ఎన్డీఏ మిత్రపక్షాలు రాబోతున్నాయి. అదేవిధంగా అస్సాంలో కూడా బీజేపీ. ఇకపోతే కేరళలో పినరపి విజయ్ మీద అనేక అవినీతి ఆరోపణలు రావటం వల్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ అధికారంలో 75 నుంచి 80 సీట్లు రావచ్చు అనేది తెలుస్తూ ఉంది. అదైతే అక్కడ పరిపాలన ఇన్నాళ్ళు నియంత్రిత ధోరణిలో ఉండే పినరపి విజయన్ యొక్క పరిపాలన ఆగిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇకపోతే తమిళనాడు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు. డిఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ని దాటి విజయ్ అధికారంలో వస్తే తమిళగా వెట్రెక్కెళ్ళగం అని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. కానీ అంతగా పోటీ ఇవ్వలేకపోయింది అన్నా డిఎంకే. హంగ్గా ఏర్పడే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా విజయ్ కీలక పాత్ర వహిస్తారని కొన్ని సర్వేలు చెప్తుంటే డిఎంకే మరలా అధికారంలో వచ్చే అవకాశం 120 స్థానాలపైనే వచ్చే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ తమిళనాడులో రిపీటెడ్గా రెండోసారి ఎవరిని కూడా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెట్టరు. కానీ ఈ ఆనవాయితీని చెక్ చెప్పే అవకాశం స్టాలిన్కి ఉందా అనేది వేచి చూడాల్సిందే. తమిళనాడులో అయితే కొద్ది క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది. సర్వేలు ఒక రకంగా అటు ఇటు చెప్తా ఉన్నాయి. ఏదైనా కానీ విజయ్ కీలకమైన పాత్ర పోషిస్తారు అని చెప్పి ఆ నోట ఈ నోట చెప్తున్న మాట. ఇకపోతే చివరిగా పుదుచ్చేరి. అందరూ అనుకున్నట్టుగానే పుదుచ్చేరిలో ఎన్డీఏ మిత్రపక్షాలు మరలా అధికారంలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలు అటు వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు లేని విధంగా బీజేపీ వ్యూహం ఫలించిందనేది స్పష్టంగా కనపడుతుంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మకు ఎదురే లేదని తెలుస్తూ ఉంది. ఇకపోతే పుదుచ్చేరిలో కూడా వాళ్ళదే. ఇకపోతే కాంగ్రెస్ మిత్రపక్షాలతో కేరళలో యూడీఎఫ్ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు ఒక్కటే సస్పెన్స్ క్రియేట్ అవుతుంది.
మరి తమిళనాడు ప్రజలు స్టాలిన్కి ఉదయనిధి స్టాలిన్కి పట్టం కడతారా, లేకపోతే ఓటర్ల పోలరైజేషన్ ఎటువైపు వెళ్ళింది? మరి క్రిస్టియన్ ఓటర్లతో పాటు యంగ్స్టర్స్ ఓటర్లు విజయ్ వైపు వెళ్ళినాయి అంటున్నారు. మరి నిజంగా వెళ్ళినాయా లేదా అనేది 4 రోజులు ఓపిక పడితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ 4వ తారీఖు మొత్తం దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది ఈ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటాయో అనేది. కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సింది.